అండి నమస్తే. నమస్తే అండి. ఎట్లున్నారు? బాగానే ఉన్నామండి. షాప్ మీదేనా? మాదేనండి. ఎట్లా నడుస్తుంది? బాగానే నడుస్తుంది. మంచిగా నడుస్తుందా? అయితే ఇప్పుడు 2-3 డేస్లో మనకు కౌంటింగ్ ఉంది పిఠాపురంలో. ఎట్లుంది ఇక్కడ? ఎవరి సైడ్ ఉంది ఎక్కువ వేడి? పవన్ కళ్యాణ్ గారే నెక్కుతారండి. పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇక్కడ చాలా మంది తిననీకి వస్తూ ఉంటారు కదా టిఫిన్లు. అంటే వాళ్ళు ఏమని మాట్లాడుకుంటారు? అంటే కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటారు, లేకుంటే వంగగీత గారు? 100% మంది పవన్ కళ్యాణ్ నెగ్గుతారని ఉన్న 20 నెంబర్స్ కూడా చాలా ఇదిగా మాట్లాడుతుంటారు. ఆ మాటలన్నీ కంటే నాకు వాళ్ళ పద్ధతిలో నచ్చంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఏది మాట్లాడాలో అర్థం మాట్లాడారా ఇక్కడ కళ్యాణ్ గారి గురించి? మాట్లాడుకుంటారు ఒక్కొక్కరు. నువ్వు దేనికేసావురా దేనికేసారా అంటే కొంతమంది ఆయనకి ఎందుకు వేస్తాము. కళ్యాణ్ గారి గురించి ఎవరికైనా వార్నింగ్ ఇచ్చారా మీరు మాట్లాడే? నన్ను అంటుంటారు మీ ఓల్డ్ రాకపోతే ఏం చేస్తారు ఏంటి అంటే, సరే మా పవన్ కళ్యాణ్ గారు కానీ రాకపోతే నాకు ఈ షాపే వద్దు, నీ షాపు విడిచిపెట్టి వెళ్ళిపోతానని అన్నాను. నిజంగా కానీ పవన్ కళ్యాణ్ గారు నెగ్గకపోతే మేము ఈ ఊర్లో కూడా ఉండమని చెప్తాం. అంటే కళ్యాణ్ గారు ఓడిపోతే షాప్ విడిచిపెట్టి పోతామండి. ఎందుకంటే ఇక్కడ బతకలేమండి. ఎందుకు? ఎందుకంటే మాకు బతకలేమండి. మాకు మా ఊడు కావాలి. అందరికీ మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం. అంటే చూడాలి కదా, ఇప్పుడు ప్రతి వాళ్ళు ఎంచుకుంటున్నారు కదా. ఇప్పుడు ఆయన 10 సంవత్సరాలు ఎంతో జగన్ గారు, అసలు ఈయన ఎలా చేస్తారో, ఈయన కొత్తగా వచ్చారు కదా, ఆయన కూడా 10 సంవత్సరాలు బట్టి ఆయన సొంత డబ్బులు ఎట్టి కష్టపడి పార్టీని నడిపిస్తున్నారు. వచ్చిన వాళ్ళు కూడా అలాగే తిరుగుతున్నారు. వాళ్ళు ఎవరికి పనులు లేక కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారిని ఏది పడితే అది మాట్లాడతాం నాకు నచ్చలేదండి. అది నిజంగా అయితే ఈ షాప్ ఉంచమండి పవన్ కళ్యాణ్ గారు కానీ రాకపోతే. అంటే ఎందుకు అంతగానో ఎందుకు ఇష్టం? అభిమానం అండి. అంతగానా విడిచిపెట్టేంత అభిమానం ఆయన అంటే అంత ప్రేమ మాకు. అయితే మీ అభిమానం ఆడికి పోదు, ఖచ్చితంగా వస్తారు ఆయన. అయితే సో రావాలని నిజంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే రావాలండి, అందరికీ మంచి జరగాలి. ఇప్పుడు ఈ రోజు ఉంటారు, రేపు పోతారు తెలీదు. ముందు జనరేషన్ ఎలా ఉంటుందో ఆయన ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణ అర్థమవుతలేదు. ఓటుకి ఇంత డబ్బులు వేసి కొంటున్నాడు, ఎలా కొంటున్నాడు, ఎందుకు కొంటున్నాడు, మనకి ఇవాళ ఇచ్చేస్తున్నారు, రేపు పొద్దునాడు ఇదంతా ఎలాగొచ్చింది అడిగి, అది అడిగి కూడా ఉన్నాడా అసలు? ఎవరు లేరు. మరి అది తెలుసుకొని ఓటేయాలి ఎవరైనా సరే. అయితే మేబీ 4 తర్వాత సెలబ్రేషన్ ఎలా ఉంటుంది మీ షాప్ దగ్గర? సెలబ్రేషన్ చేసుకోవడానికి ఏం వద్దని చెప్తున్నారు కదా పోలీసులు హెచ్చరిక. మామూలుగా అయితే ఏం చేస్తామండి, ఇంట్లో ఏదో సెలబ్రేషన్ చేసుకోవడం. బయట ఆయన వచ్చారంటే చాలు, మేము అయితే ఆ చుట్టూరే తిరుగుతాం. అంటే కళ్యాణ్ గారికి ఇట్లా వెళ్ళిపోయింది కదా, మీరు చూసారా కళ్యాణ్ గారిని? చాలా నిజంగా చాలా ఆనందం వచ్చిందండి. నిజంగా ఆయన చూడగానే అయితే నాకు కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి. అంత సంతోషం. ఎందుకంటే తెలీదు మన ఊరికి ఏదో మంచి జరుగుద్దిరా, దేవుడు మనిషి రూపంలోనే వస్తారంటారు కదా. నిజంగా మా కుక్కటేశ్వర స్వామి ఆయన పంపారేమో అని నేను అనుకుంటున్నానండి. నిజంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా, వైసీపీ వాళ్ళు ప్యాకేజ్ లేకుండా 3 పిల్లలకి ఇట్లా అని చెప్పి, దాని గురించి ఏమంటారు? ఇండియా అది అన్నీ ఎవరి పర్సనల్. ఇప్పుడు బాండింగ్ కరెక్ట్గా లేనప్పుడు దూరంగా ఉండి హ్యాపీగా ఉండడం మంచిదని నా ఒపీనియన్ అండి. ఎవరైనా అదే చేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా. ఇంట్లో ఇప్పుడు ఒక మనిషికి పడనప్పుడు ఏదో ఒకటి వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది కదా ప్రాబ్లమ్స్. అది ఒక మాట చెప్తా, అంటే మీకు ఇప్పటివరకు మీరు ఒక 3-4 ఎలక్షన్ చూస్తుంటారు. సో 3-4 ఎలక్షన్లో ఏ ఎలక్షన్కైనా మీరు రిజల్ట్ కోసం ఇంతగానో వెయిట్ చేసిరా? ఎప్పుడు కూడా ఇంతలా చూడలేదండి నిజంగా. నేను పుట్టిన కాడి నుంచి ఇప్పుడు నాకు 38 సంవత్సరాలు. ఇన్ని ఎలక్షన్లో నా చిన్నప్పటి నుంచి కూడా ఈ ఎలక్షన్కి డబ్బులు పంచడం అనేది అది లేదు. ఏంటంటే కౌన్సిలర్ ఎలక్షన్లకి పంచి పెడతారు అది తెలుసు, కానీ ఎంత హడావిడిగా తొందరపడిపోయి ఆ జనం ఏంటండి బాబు, పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి కాదు అభిమానంతో వచ్చారు. ఆయన కూడా ప్రజలకు ఏదో చేద్దామని వచ్చారని నేనేంటి అందరూ కూడా ఆయన తరపున అందరూ కూడా కోరుకుంటున్నారండి. ఆయన వచ్చాక మంచి జరగాలి. అందరూ ఈరోజు ఏలెత్తి చూపించిన వాళ్ళు రేపు పొద్దున్న ఆయన చూసి ముక్కు మీద ఏలేసుకోవాలి. ఆయన అన్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళు ఏమన్నా క్షమాపణ చెప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత మాటలు మాట్లాడకూడదు ఎవరైనా సరే. ఎవరిని ఇచ్చిపెట్టేది లేదు. లేదండి, ఎవరిని ఇచ్చిపెట్టేదిలే, తగ్గేదేలే, ఎవరిని ఇచ్చిపెట్టేదే లేదులే. అన్న నమస్తే. నమస్తే. నీ పేరు? దుర్గా. ఇక్కడ పిఠాపురమే కదా? పిఠాపురం. ఇప్పుడు 2-3 రోజుల్లో మనకు పిఠాపురంలో ఓట్లు కౌంటింగ్ ఉంది. అవునండి. మరి ఎవరు వస్తారంట? గ్లాస్ వస్తుంది.
గ్లాస్ ఎందుకన్నా గ్లాస్ వంగగీత అని చెప్పి అనుకుంటున్నాను. వంగగీత అంటే అందరూ గ్లాస్కి వేస్తారండి ఇక్కడ. వంగగీత అందరు గ్లాస్కి వేస్తారు అని చెప్పి నువ్వు అంటున్నావు. అటు ఉప్పాడ సైడ్కి వెళ్తే అందరూ మన ఫ్యాన్ కేసి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవరెస్ట్ వాళ్ళదండి. పిఠాపురం అయితే గ్లాస్ వచ్చేది. పిఠాపురం పక్కన 100%. 100%. మరి ఇక్కడ మెజారిటీ ఎంత వస్తుంది అన్న? వస్తుంది సగం ఎక్కువ వచ్చేది. 1,00,000 వచ్చేది. 1,00,000 మెజారిటీ వస్తుంది. ఈ మన వర్మ గారు కూడా మెజారిటీ మీద పందాలు కాస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ఓడిపోతే నా ఆశ మొత్తం ఇచ్చేస్తా, ఎవరైనా పందెం కాస్తారా గిట్ల అని చెప్పి సవాల్ చేస్తున్నారు. వాడరు గెలిచేద్ది. ఇక్కడ ఎక్కువ వర్మ గారండి. ఏదైనా చేయాలంటే చందాలన్నా వర్మర్ చేస్తారండి. దాన్ని బట్టి వర్మర్ బట్టి వచ్చేద్దండి గ్లాసు. ఓకే. అండ్ ఇంకొకటి మన వైజాగ్ లో ప్రమాణ స్వీకారానికి జగన్ గారు రెడీ అవుతున్నారు. ఆయన చేసుకోండి వస్తాడా? పైన వస్తాడా జగన్? పైన వస్తే రావచ్చండి. ఇక్కడ గ్లాస్ వచ్చేద్దండి. ఇక్కడ పైన వచ్చినా కింద వచ్చినా ఇక్కడ పక్కా గ్లాస్ వచ్చేద్ది. ఇక్కడ అంటే మీకు గత 5 సంవత్సరాల పాలన ఎట్లుంది? అయినా బాగానే చేశాడండి. నిన్న బాగానే చేశాడండి. లేని వాళ్ళు పేదవాళ్ళని చూడాలండి. ఎవరు చేసినా బాగా చేసినట్టే. నువ్వు పేదోడు, నువ్వు బాగా నిన్ను చేస్తేనే కానీ బాగా చేసేది అని చెప్పనేది. చేశారండి. మమ్మల్ని చేశారు, చేయలేదు అని అనటం లేదు. కానీ ఎక్కువ ఏంటంటే మామూలుగా చూద్దాం, కొత్త నియోజకవర్గం కదా చూద్దాం అనేసి చేశారు అన్నమాట. కళ్యాణ్ గారికి కొట్టేశారా? చేశారు. అందరూ 1,00,000 మెజారిటీ అంటారు. వస్తుంది. మరి 4వ తారీఖు ఎట్లుంటుంది ఇక్కడ పిఠాపురంలో అంతా? పిఠాపురం అంతా ఎలా ఉంటుందండి? గ్లాస్ వచ్చేద్దండి. గ్లాస్ వస్తే పండగ అంటే పండగ వాతావరణం ఉంటుందా? ఎట్లుంటుంది? బాగానే ఉంటుందండి. బాగానే ఉంటుంది. పండుగ ఉంది. మీ పేరు? దొరబాబు అండి. దొరబాబు గారు. ఇక్కడ పిఠాపురంలో ఎవరు గెలుస్తారు ఏంది కథ గిట్ల అని చెప్పి మన 2-3 రోజుల కౌంటింగ్ ఉంది. ఏముందండి, పవన్ కళ్యాణ్ ఉందండి ఇక్కడ. పవన్ కళ్యాణ్ అందరు వంగగీత అంటారు బాబే. వంగగీత అంటారండి, మామూలుగా అంటారు అంతే. ఏముంది మామూలు అంటారా? మేము వేసిందే పవన్ కళ్యాణ్కి వేసామండి. మీరు వేసారు కానీ బయట అయితే మొత్తం వంగగీత గారు అంటున్నారు. పందాలు వేస్తున్నారు. పందాలు అలాగ ఉన్నాయండి, ఇలాగ ఉన్నాయి. పందాలు ఏముందండి? పందాలు మామూలే. లక్షలు పోగొట్టుకుంటాడు. ఏముందండి, మనకు లక్షలు గట్రా ఏమి లేవు కదా. మామూలుగానే. ఇప్పుడు వైజాగ్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారానికి డేట్ కూడా అనౌన్స్ చేసేసారు. సార్ మాకు తెలియదు సార్ అలాంటివి. మాకు ఈ ఏరియా తెప్పించి మాకు 2వ ఏరియా తెలదండి. మాకు కొత్తపల్లి ఏరియా ఈ ఏరియాలో ఉన్నాం అంతే. మనకు అలాంటి ఏం తెలియదు. పక్కా గ్లాస్ పిఠాపురం అయితే పక్కా గ్లాస్. వంగగీత అని చెప్పి మాట్లాడతాం. రాదన్న రాదన్న పక్క పవనం. ఇప్పుడు జూన్ 4న ఎట్లుంటుంది ఇక్కడ పిఠాపురంలో వాతావరణం? పిఠాపురం వాతావరణం అంటే అందరూ సందడిగా ఉంటారండి. అంటే ఒక పండగ కింద ఉంటుంది. అంటే ఎప్పుడైనా జరిగి మనం కూడా ఒకసారి చూడాలి కదన్న. అంటే మీరు ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడు కౌంటింగ్ కోసం ఎప్పుడైనా ఎన్ని రోజులు వెయిట్ చేసిరా? ఇటనా అర్థం లేదు. ఒక ఎలక్షన్ కౌంటింగ్ అంటే ఒక రిజల్ట్ కోసం ఇప్పుడైతే చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు. మాట్లాడు. అదేనా ఒక ఎలక్షన్ కౌంటింగ్ కోసం ఇంతవరకు ఎవరైనా ఇప్పుడు వరకు వెయిట్ చేస్తారా? లేదన్నా. లేదు. లేదా? లేదు. మరి ఇప్పుడు పిఠాపురంలో ఇంతగానో ఎందుకు ఉంది? మరి పవన్ గురించే ఉన్నాం. పవన్ గురించే ఉన్నాం. అదే ఎందుకన్నా వంగగీత గారు గెలుస్తారని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు బెట్టింగ్ కూడా చాలా జరుగుతుంది. అవునా? పందాలు కూడా కట్టుకుంటున్నారు కానీ పక్కా మాత్రం గ్లాస్ అన్న. ఇక్కడ అన్న నమస్తే. మీ పేరు? రమణ. ఇక్కడ పిఠాపురమేనా? మధ్యవర్తాట. మరి ఎట్లుంది ఇక్కడ 4వ తారీఖు కౌంటింగ్? అంటే 2-3 రోజులు ఉంది. ఎట్లుంది వేడి ఇక్కడ? ఏంటి చాలా కట్టుకున్నాయి. ఇంక నెక్కించడమే లేటు. పవన్ కళ్యాణ్ వచ్చినట్టే. 1 సైడ్ ఇంకా వారు 1 సైడ్ అయిపోయింది. వారు 1 సైడ్ అని చెప్పి మీరు అందరు మాట్లాడుతున్నారు. అక్కడేమో వంగగీత వాళ్ళు పార్టీ చేసుకుని రెడీగా ఉన్నారు. అంటే మా మేడమే మా అమ్మనే గెలుస్తుంది, వంగగీత గారు గెలుస్తారని చెప్పి జరగని పనులు అయింది. అంటే జరగని వాళ్ళకి వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. చేసుకుంటారు. ఇంకా 3 రోజులు ఆగితే వాళ్ళ సంబరాలు చేసుకుని మేము సంబరాలు తెలిసిపోతుంది కదన్నా. 3 రోజులు ఆగితే వాళ్ళ సంబరాలు చేసుకుని మేము సంబరాలు చేసుకుని అని తెలిసిపోతాయి. అంటే రేపటి రోజున మీరు గెలిస్తే ఆ వైసీపీ పార్టీ వాళ్ళని మీ దాంట్లోకి తీసుకొస్తారా? వైసీపీ మా దాంట్లోకి అసలు తీసుకురాం. కానీ వాళ్ళ ఎంతమంది ఏం చేశారు అన్నీ గుర్తెట్టుకున్నాం. గుర్తు తెచ్చుకున్నారా? అంటే ఏమేం చేసిరు అన్న పాపం వాళ్ళు? చాలా చేశారన్న. ఓట్లు వేయకపోతే బెదిరించడం, గలా సైడ్ నీకమ్మో పింఛన్లు తీసేస్తున్నావు, లబ్ధి తీసేస్తున్నావు అని చెప్తూ చాలా చాలా చేశారు వాళ్ళు. అవన్నీ మర్చిపోం మేము. కూటమి వచ్చాక అందరినీ గెలుగుతాం మేము. ఎవరిని వదిలేము. మొత్తం చంద్రబాబు వదిలేసిన సరే మా పవన్ కళ్యాణ్ వదలదు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా పర్సనల్గా అటాక్ చేశారు కదా. చేశారు. అన్నీ గుర్తు పెట్టుకున్నారు, రాసుకున్నారు వాళ్ళ సీట్ల మీద. ఈ కూటమి గెలిచిన తర్వాత ఇప్పుడు అందరినీ మొత్తం గడ్డిపరలేరు డేరేస్తారు గ్యాలరీ. కానీ
అట్లా ఎట్లుంటుందా అన్న ఇప్పుడు 95% పవన్ అంటే పైన జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏమి రారు వాళ్ళ బెమ్మ అంతే. అన్న వైజాగ్లో ప్రమాణ స్వీకారానికి కూడా డేట్ ఫిక్స్ చేసిరు. మేము పిక్ చేసుకున్నాం, వాళ్ళని కూడా సరిపోయింది అన్న. ఈ గాలి మాటలు అయినా మొత్తం 175 వస్తుందని చెప్పి మంచిగా మనోడు వెళ్ళిండు బయట దేశానికి. 50 వస్తే గొప్పతనం అన్న సార్ వాళ్ళకి. 175 కాదు కానీ ఏందో నన్ను అంత తక్కువ అంటున్నావు. 175 అంటున్నారు వాళ్ళు. 50కి ముందు 50 సీట్లు రమ్మని తర్వాత వద్దాం. 175 మనకి 50 కూడా రావు. అంటే మీరైతే గట్టిగా ఫిక్స్ అయి ఉన్నారు అయితే. మామూలుగా కాదు, మామూలుగా దానికి ఎప్పుడు వస్తుంది చూస్తున్నాం. అంటే ఇప్పటి వరకు ఏ ఎలక్షన్ కైనా ఇట్లా వెయిట్ చేసిరా మీరు? అంటే ఒక లేదు, దీనికే బాగానే. దీనికి అంతగానా? దీనికి మాకు కసిపేరు అయిపోయింది బాగానే. పెరిగిపోయి ఎప్పుడు వస్తుంది 4వ తారీఖుని చూస్తున్నాం. ఈ ముద్రగడ్డ గురించి ఏంది మరి ఆయన పరిస్థితి ఏంది? అలాంటి ముద్రగడ్డలు 100 ముద్రగడ్డలు వచ్చినాయి, ఏం చేయలేరు. ఆయన సినిమా అయిపోయింది ముద్రగడకే. అంటే పవన్ కళ్యాణ్ గారిని నేను ఓడించకపోతే నా పేరు మార్చుకుంటా ఇట్లా చెప్పి అన్నాడు కదా. ఆయన మార్చుకుంటాడు, వెళ్ళిన 4వ తారీఖు మార్చుకుంటాడు. మధ్యాహ్నం ఆయనకి వెళ్తుంటాయి ఫోన్లు, తర్వాత మార్చుకుంటారు ముద్రగడకే. ముద్రగడ ఎంతమంది ముద్రగడ వచ్చినా, ఎంతప్పుడు దూరం శాఖలు వచ్చినా సరే ఏం పని అవుతుంది పేపర్లో. గాజువాక వ్యవహారం చెప్తున్నారు కౌరులు, అవి లెక్కారు. ఇక్కడ మాట అన్నాడండి, నేను నాకు ఓటు అయిపోయినా పర్లేదు, నేను మాత్రం పిఠాపురం వదలనని చెప్పేసి అన్నాడండి. అదే ఇంకా మీకు అసలు పవన్ కళ్యాణ్ గారికి అసలు ఏం చూసి ఓటేసి మీరు అసలు ఏంటండి మరి చూడాలి కదండి ఒకసారి. డబ్బు తీసి జేబులో కొరిసి పెడుతున్నాడు, సొంత సొమ్ము ఎలా కొరిసి పెడతాడండి. రాజకీయాలు ఉన్న ప్రతి ఓడి కొరిసి పెడతాడు. ఆయన జేబులో డబ్బులు తీసి కొరిసి పెడుతున్నాడు కౌలు రైతులకి. ఆయన అదేది మొన్న ఆ ఊళ్ళో ఇల్లు పడగొడేశారంట, 40-50 లక్షలు ఇచ్చారు. ఇచ్చినందుకు ఇల్లు పడగొడేశారు. మళ్ళీ మీ ఇంటికి 1,00,000 రూపాయలు మళ్ళీ ఇల్లు ఇచ్చాడు అతను. ఇవన్నీ మంచి కాదంటే నేను చేసేది. వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళని బెదిరించారు కదా. ఏం బెదిరించినా ఇప్పుడు ఏం సినిమా అవుతుంది, సినిమా అయిపోయింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు మీరు పైసలు పంచుతున్నారని చెప్పి మీరు అంటున్నారు, డబ్బులు పంచుతున్నారని చెప్పి. ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ చంద్రబాబు దగ్గర నుంచి ప్యాకేజ్ తీసుకుని పంచుతున్నాడు అని చెప్పి. ఆయనకి ఎందుకంటే ప్యాకేజీ రోజు 2 కోట్లు సినిమా తీస్తానే ఆయన ప్యాకేజ్ తీసుకుంటే కర్మ వీళ్ళందరూ ప్యాకేజ్ కాళ్ళు. రీసెంట్ గా ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి పిఠాపురంకి వచ్చి కూడా మాట్లాడిండు మన ప్యాకేజ్ స్టార్ అని చెప్పి. ఆయనకి ఏమంటారు? ఎవరండి జగన్మోహన్ రెడ్డికి ప్యాకేజ్ స్టార్ గడైతే ఆయన రోజు అదే అలా అర్థం తప్ప ఏం ప్యాకేజ్ స్టార్ గారండి ఎవరి రూపాయలు తీసుకున్నాడు. ఆయన జేబులో బోల్ డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నాడు. ఆయన ప్యాకేజ్ స్టార్ ఏంటండి ఇలా మతిపోయిన పోయి పిచ్చిగడ ఎక్కిందమ్మా చూపించుకోమని లాస్ట్ టైం ఎవరికి వేసారు అన్న ఓటు మీరు? ఏం పవన్ కళ్యాణ్ 9-4 లాస్ట్ టైం ముందు కూడా పవన్ కళ్యాణ్ వేసాను. పవన్ కళ్యాణ్ గారికి చచ్చిపోయిన పవన్ కళ్యాణ్ వేస్తాను. అంటే ఇంకంతా కోసుకుంటాను. ఇంకా థ్యాంక్ యూ అన్న. నమస్తే. మీ పేరు? సత్యనారాయణ. ఇక్కడ పిఠాపురమేనా? పిఠాపురం. ఇక్కడ 2-3 రోజుల్లో మనకు పిఠాపురంలో కౌంటింగ్ ఉంది. ఎట్లుంది ఇక్కడ వేడి? బాగుందా? అంటే ఎవరు వస్తారు గీత అని చెప్పి అనుకుంటారు మీరు? పవన్ కళ్యాణ్ గారు. ఎందుకన్నా పవన్ కళ్యాణ్? అందరూ వంగ గీత అని చెప్పి మాట్లాడుతున్నారా? అందరూ వంగ గీత అంటున్నా, మేము పవన్ కళ్యాణ్. ఎందుకు అంటే ఎట్లా పవన్ కళ్యాణ్ గారు ఎలా గెలుస్తారంటారు? గెలుస్తారంటే ఆయనకు ఒకసారి ఛాన్స్ ఇవ్వాలని అందరూ పొందారు. అంటే లాస్ట్ టైం మనకు ఎంపీగా పోటీ చేశారు కదా, గెలిచారు. ఎంపీగా ఏం చేయలేదు కదా. ఈసారి చేస్తా అని చెప్పి అంటుంది కదా. నేను ముందు ఎంపీగా చేయకపోతే ఇంక ఎమ్మెల్యేగా ఏం చేస్తారు? లాస్ట్ టైం చేయకపోయినా నేను ఈసారి చేస్తాను, నేను ఇక్కడే ఉంటా, ఈయనే వస్తే నేను ఈడికెళ్ళి తీసుకోవాలి గిట్ట అని చెప్పి మాట్లాడుతా ఉంది వంగ గీత గారు. వంగ గారు ఎంత మాట్లాడినా సరే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తారు. పవన్ కళ్యాణ్ గారు. మరి పైన జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా లేకుంటే కూటమి వస్తుందా? కూటమి వచ్చింది అన్న. నువ్వు భలే మాట్లాడుతున్నాను. వైజాగ్లో మనకు ప్రమాణ స్వీకారానికి ఒక డేట్ కూడా ఫిక్స్ చేసారు వైసీపీ పార్టీ వాళ్ళు. గెలవకుండా ఎందుకు చేసుకోవటం? ఇప్పుడు వాళ్ళకి ఏమైనా పిచ్చా అంటారు? అంతే పిచ్చే. నువ్వు భలే మాట్లాడుతున్నాను. వాళ్ళు పక్కా గెలుస్తాం 175కి 175. 175 కాదు కదా, 70 సీట్లు కొట్టరావు. ఏమో నాకు ఇట్లా మాట్లాడుతున్నావు. రావు 70 సీట్లు కొట్టరావు. సీరియస్గానే. అంటే ఇక్కడ మనకు సునీల్ గారు గెలుస్తారా లేకుంటే మన ఉదయ్ గారు గెలుస్తారా? ఉదయ్ గారు గెలుస్తారు. ఉదయ్ గారు మనకు సునీల్ గారు ఒక 4 times పోటీ చేస్తారు కదా, మేబీ 3 times or 4 times పోటీ చేస్తారు కదా. ఒక్కసారి సింపతి ఉందని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఎంత ఉన్నా సరే ఇప్పుడు ఈసారి పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకున్నారు ఇక్కడ ఎంపీగా గ్లాస్. మరి ఎట్లుంటుంది ఇక్కడ మెజారిటీ ఒక 20,000. పవన్ కళ్యాణ్ 20,000 లక్ష మాట్లాడుతున్నాడా? అలా మాట్లాడినా మా లెక్క 20,000. అంటే ఇప్పుడు ఎలక్షన్ అంటే నువ్వు ఇప్పటికి ఎన్ని ఓట్లు వేసి ఉంటావునా? నేను 4సారి ఓటు. నువ్వు అన్నిసార్లు వేసినావు కదా ఓటు. అంటే ఒక రిజల్ట్ కోసం ఇన్ని రోజులు ఎప్పుడైనా వెయిట్ చేసినావు? వెయిట్ చేయాలి తప్పదు. ఇప్పుడు దీనికోసం వెయిట్ చేస్తున్నావా లేకుంటే పాత దీని గురించి వెయిట్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు. దీని గురించి అంటే ఎందుకంత? ఎందుకంటే మాకు అంతే ఫ్యాన్స్. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు గిట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి 4వ తారీఖు ఎట్లుంటది ఇక్కడ సెలబ్రేషన్ పిఠాపురం? సెలబ్రేషన్ ఏం చేయొద్దన్నారు కదా. ఎక్కడ మనం చేసుకుంటాం కదా. మనం అంటే మనం ఇళ్ళలో చేసుకుంటాం. ఎట్లా ఏం ప్లాన్? ఎట్లా అంటే కేక్ అంటే ఇంకేముందా?
అంటే మీకు మంచి మద్యం అనేది దొరుకుతుందన్నా? ఏం దొరకట్లేదు ముందు. ఇప్పుడు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మీకు దొరికే మందు కాకుండా చంద్రబాబు ఏమన్నారు, మీకు మంచి మద్యం నేను అందిస్తా ఇట్లని చెప్పన్నాడు. అయితే ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే అసలు మందే బంద్ చేస్తే మంచిది కదా, మంచి మద్యం చేయాలి కదా, 5 సంవత్సరాలు చేయకుండా ఎందుకు ఉంచారు? మరి అదే అర్థమవుతలేదు. అంటే మంచి మద్యం ఇస్తా అని చెప్పి చంద్రబాబు అంటే మేము ఏదో తక్కువ చేసినాము, రేట్లు ఎక్కువ పెంచి ఇప్పుడు ఈయన తక్కువ చేస్తా అంటున్నాడు, మంచి మద్యం ఇస్తా అంటున్నాడు. తాగుబోతులు అందరూ తాగి చేస్తారు. గురించి అయితే నేను చెప్తాను మాట, నన్ను అడగల అన్న 60 రూపాయలు కొనేవాళ్ళం అన్న బాటిల్, 500 కూలి వచ్చేదన్న. 500 కూలి వస్తే 150 రూపాయలు వాడుకుని 350 రూపాయలు ఇచ్చాను. ఇప్పుడు అమ్మో 150, 200 అమ్ముతున్నారు. ఇంకేం వెళ్తాను ఇంటికి. పైగా చెత్త మంది అన్న, ఇది సొంత బ్యాండ్ అన్న, సొంత బ్యాండ్ చెత్త మంది. ఈ మందు తాగి బోల్డ్ మంది పోయారన్న ఈడు వచ్చినాక, జగన్ వచ్చినాక. మరి ఏది లిస్ట్లో లేదు, లిస్ట్లో లేవన్నా. మరి ఎక్కడ ఉంటాయన్నా, ఆడు సొంత సరుకు కదా, అక్కడి నుంచి పంపించేస్తున్నాడు. సొంత సరుకు, సొంత కంపెనీ. అంటే ఇప్పుడు 30 రూపాయలు రోజుకి నీ ఇన్కమ్ ఎంత? నీ కూలి ఎంత? 500 అన్న. 500. నువ్వు తాగేది ఎంత రోజు? పొద్దు నుంచి సాయంత్రం వరకు 300 అన్న. 300. ఇంటికి తీసుకుపోయేది 200. 200. అయితే ఆయన ఉన్నప్పుడు అయితే 220 రూపాయలు అయింది అన్న. అప్పుడు కూలి ఎంత? 600 అన్న. 600 అప్పుడు. అప్పుడు నువ్వు తాగేది ఎంత? 260 అన్న. అప్పుడు 240 తీసుకోవాలి. అంటే కరెంట్ బిల్లు ఇట్లా అన్ని పెంచుకుంటూ వచ్చింది కదా మొత్తం. కరెంట్ బిల్లు 300 కట్టేవాళ్ళ ఇంతకు ముందు. కరెంట్ బిల్లు ఇప్పుడు 700 అన్న. బిల్లు 700. అంటే పథకాలు ఇట్లా ఇస్తున్నా అయితే ఖచ్చితంగా తీసుకుంటాడు. మళ్ళీ 300 బిల్లు కట్టేవాళ్ళ. ఇప్పుడు 700 బిల్లు కడుతున్నాను నేను. కళ్ళం నీరు వస్తుంది. అంటే ఇప్పుడు ఓవరాల్గా మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే వెళ్ళిపోతారంటారు. లేదన్న, వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాక మరి అడిగిపోతాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ పోతాడా? ఇంటికాడ కూర్చుంటాడు. పోతాడు ఇంకా. పోతాడా? హాయ్ బ్రో, నీ పేరు? సుధాకర్. ఇక్కడ పిఠాపురమేనా? ఏం చేస్తుంటాను? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఏం చేస్తుంటా? డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్. ఏ సెమ్? 5th సెమ్. 6th సెమ్. అంటే డిగ్రీ అయిపోయినాక ఏం ప్లాన్ ఏం లేదన్న. జాబ్కి ఇట్లా ఏమి? జాబ్కి ట్రై చేద్దాం. ఇక్కడ ఇక్కడ హైదరాబాద్. ఎందుకు ఇక్కడ మీ ఏపీలో జాబ్స్ లేవా? జాబ్స్ అంటే అంతలా తెలియదు కదన్న. ఇక్కడ హైదరాబాద్ అయితే అవైలబుల్ ఉంటారు. అంటే ఇక్కడ ఏమైనా అభివృద్ధి లేదా, లేకుంటే జాబ్స్ లేదా? ఎందుకు అంటే మా తెలంగాణకు వచ్చి ఎందుకు జాబ్ చేస్తా అంటున్నాం? హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఒకటి, కానీ ఇంకా అచ్చాడు వైజాగ్ అని. ఓకే, ఏదో కంపెనీలకి. అంటే గవర్నమెంట్ జాబ్స్ ఏం లేవన్నా ఇక్కడ? లేదు. ఓకే. ఇప్పుడు పిఠాపురంలో మనకు ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుంది కదా 2-3 డేస్లో. మరి ఎట్లుంది ఇక్కడ వేడి పిఠాపురంలో? వేడైతే మామూలుగా లేదన్న. అంటే ఎవరి సైడ్ ఉంది ఎక్కువ? రెండు వైపులు ఈక్వల్గా ఉంది. 2 వైపులు ఈక్వల్. అంటే ఎవరు గెలుస్తారంటావు? అంటే ముసలి విధానం అయితే జగన్, మన కుర్రోళ్ళు అయితే పవన్ కళ్యాణ్. అంటే కుర్రోళ్ళు ఎక్కువ ఉంటారా లేకుంటే ముసలి కుర్రోళ్ళు ఎక్కువ? అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటే మెజారిటీ మాట్లాడుకుంటారు కదా ఆయన. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు బెట్టింగ్ కూడా బాగా జరుగుతుంది. మెజారిటీ మీద గెలుస్తారు గిట్ట అని చెప్పి. అదే బెట్టింగ్ కూడా ఎక్కువ జరుగుతుంది. నువ్వేనా పెట్టినావా బెట్టింగ్? లేదు. అంటే ఎట్లా పెట్టారు? దేని మీద పెట్టారు? అంటే పవన్ కళ్యాణ్ మీద గెలుస్తారని. గెలుస్తాడని, జస్ట్ గెలుస్తాడని. ఎంత పెట్టారు? 50,000. మీ వాళ్ళకి 50,000 వచ్చింది. నాకు అప్పుడు ఫోన్ చేయండి, వస్తాను. బాబాయ్ గారు మీ పేరు? శ్రీనివాసరావు. ఇక్కడ పిఠాపురమేనా? పిఠాపురం లోకల్. 2-3 రోజుల మనకు పిఠాపురంలో కౌంటింగ్ ఉంది కదా. అవునండి. ఎవరి సైడ్ వేడి ఎక్కువ ఉంది? పవన్ కళ్యాణ్ గారు నెక్కుతారండి. పవన్ కళ్యాణ్ అని మీరు చెప్తున్నారు, వంగ గీత గారు అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. అలాగ అంటారండి, అంతే. ఏమి నెగ్గరండి వంగ గీత గారు, ఏమి నెగ్గరండి. పవన్ కళ్యాణ్ గారు నెక్కుతారు. అంటే ఎంత వస్తుంది ఏంటి మెజారిటీకి? ఇట్లా 50,000 నుంచి 80,000 దాకా వస్తుందండి మెజారిటీ. కళ్యాణ్ గారికా? మరి పైన ఎవరు వస్తారన్నా? పైన కూటమి వస్తుందండి. కూటమి అన్నా. వైసీపీ వాళ్ళు వైజాగ్లో మనకు ప్రమాణ స్వీకారానికి ఒక డేట్ కూడా ఫిక్స్ చేసేసారు, మొత్తం ప్లాన్ చేసుకుంటారు. చేసుకోనివ్వండి, తప్పే ఉంది. ఎవరి ఇష్టం వాళ్ళదే, ఎవరి ఆలోచన వాళ్ళదే. అట్లా ఎందుకు అంటారన్నా మీరు? అట్లా పోనీ మీరే చెప్పండి, ఎలాగా వాళ్ళు అధికారంలోకి వస్తారు చెప్పండి.
అంటే వాళ్ళు వైసీపీ వచ్చిన తర్వాత మంచి చేశారంటే పథకాలు ఒకటైనా మంచి పథకాలు ఇచ్చిర్రు, అభివృద్ధి పెంచిర్రు, మద్యం రేట్లు పెంచిర్రు. అవును, ఇది వరకు మద్యం షాపులు ఉండేయండి, గవర్నమెంట్ హ్యాండ్ఓవర్లో ఉండేవి కాదు. రైడింగ్ జరిగి షాపులు అన్నిటికి రైడింగ్ జరిగి ఏమన్నా దొంగ సరుకు గట్ట అమ్ముతుంటే సీజ్ చేసేవారు. ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా సీజ్ చేస్తాం చూసారా మీరు షాపులు? లేదు, గవర్నమెంట్ అమ్ముతుంది కాబట్టి అది సరుకే వాళ్ళదే. కంపెనీలన్నీ కొత్త కొత్త కంపెనీలు వచ్చాయి. పాత కంపెనీలు అమ్ముతా, కొత్త కంపెనీలు అమ్మినా పర్లేదు. మరి పాత కంపెనీలు వేయండి, పాత కంపెనీలు ఎక్కడికి పోయాయి? వాళ్ళ కంపెనీలు ఎత్తేసారా? ఎందుకు అంటే మంచి మంది అమ్ముతలేరా? మంచి మంది అమ్ముతున్నారని ఎవరినన్నా చెప్పమనండి, తాగి వాళ్ళు ఎవరినన్నా చెప్పమనండి, ఏ ఒక్కళ్ళన్నా. మనకు బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక పలానా రకం బ్రాండ్ ఎవడిష్టం వాడికి ఉంటుంది. మంచి బూమ్ అని లేకుంటే అవును, అదే అండి. ఇప్పుడు జనాల మీద రుద్దుతున్నారండి అవన్నీ. అంటే ఇప్పుడు గవర్నమెంట్, నాకు ఒక డౌట్, గవర్నమెంట్ అమ్ముతే మంచిదా లేకుంటే ఒక డీలర్ అమ్ముతే మంచిది అంటారు? ఎవరమ్మినా ఒక నాణ్యమైన మందు అమ్మితే మంచిది. ఎందులో అన్నా అంతే. విద్యా నాణ్యమైంది అంటున్నారు, వైద్యం నాణ్యమైంది అంటున్నారు. ఇంగ్లీష్ మీడియం అంటున్నారు, హాస్పిటల్ కట్టించిన అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయనే గెలుస్తాడు కదా అప్పుడు. ఎందుకు గెలుస్తాయండి? ఒక కంపెనీలు ఏమన్నా వచ్చాయా మీకు తెలుసండి? చెప్పండి, మీకు తెలిసిన కంపెనీలు ఏమన్నా వచ్చాయా? లేదు. ఇక్కడ ఉన్న అమర్ రాజా కంపెనీలు, జాకీ కంపెనీలు ఇవే వెనక్కి వెళ్ళిపోయాయి. పోనీ ఒకటే, ఇప్పుడు ఈయన సెంటు స్థలాలు ఇచ్చాడు ఇళ్ళకి, ఓకే అనుకోవచ్చు, మంచిదే. మరి చంద్రబాబు నాయుడు కట్టిన డిట్కో ఇల్లు ఎందుకు ఆఫ్ చేశారు? అదే అండి, మొత్తానికి ఏదైతేనో ఇచ్చేయడు అనుకోండి. మేము ఇలా చేసాం అలా చేసాం వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కట్టించిన, ఆయన కట్టించిన ఇల్లు ఎందుకు ఆపారు? ఎవరికి ఇవ్వాల? అమరావతి ఎందుకు ఆపారు? అక్కడ మన చంద్రబాబు గారికి భూములు గిట్లు ఉన్నాయని చెప్పి ఆపారు. ఇప్పుడు ప్రజావేదిక కూల్చేశారు, బాగానే ఉంది. కొన్నాళ్ళు అమరావతిలో కంటే బయట బిల్డింగ్లు అద్దెకు తీసుకుని పెట్టారు ఆఫీసులు, గవర్నమెంట్ ఆఫీసులు. మళ్ళీ అమరావతిలోనే ఎందుకు పెట్టారు? అద్దెలు కట్టలేకే కదా, పైసలు లేక కట్టలేకే కదా కట్టారు. మరి అలా అదేదో ఆ డబ్బులు దాని మీద పెట్టి డెవలప్మెంట్ చేస్తే అదే పూర్తి అవుతుంది కదా. పోలవరం పూర్తి చేయొచ్చు కదా. కంపెనీలు వస్తే మేమైతే కూటమి ప్రభుత్వం వస్తే అమరావతి రాజధాని అనుకుంటున్నాం. మాదేటి మీదేటి. వైసీపీ వచ్చినా అదే అవుతుంది. కానీ జనం ఇప్పుడు ఒక ఇల్లు కట్టేసిన తర్వాత 3 కాదు 30 ఇల్లు కట్టండి ఎవడో వద్దనరు, తప్పులేదు కదా. మరి ఒక ఇల్లే కట్టలేనోడు 3-4 ఇల్లు కడతానంటే ఎవడు నమ్ముతాడు? ఇప్పుడు ఆయన కట్టుకుంటున్నాడు. స్పెషల్ స్టేటస్ ఇప్పుడు అవునండి అన్నాడు, అంతే. ఇప్పుడు అన్నాడు కానీ తీసుకురాలేదు కదా. ఈ 5 సంవత్సరాల నుంచి జనాలు చూశారు. అయితే రౌడీజం ఇది బాగా పెరిగిపోయిన గురించి సైలెంట్గా వేసారు ఓట్లు జనం. అది ప్రతి ఒక్కరు. అయితే పైన ఓవరాల్ గా మన జగన్మోహన్ రెడ్డి గారు రారండి. మరి ఎలక్షన్ అయిపోయినాక యాడికి పోతారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎక్కడికి వెళ్తారండి? లండన్ వెళ్ళారు కదండి. ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత కేసుల్లో ప్రూవ్ అవుతే జైలుకి వెళ్తారండి. అంతే అండి. 10-12 సంవత్సరాల నుంచి 2013 నుంచి ఆయన బెయిల్ మీద ఉన్నాడు. అలాగున్న నాయకులు ఎవరన్నా ఉన్నారా చెప్పండి? ప్రపంచంలో ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి అదే అతనే రికార్డు సృష్టించాడు కాబట్టి మళ్ళీ అతనే వెళ్తాడండి. అంటే కళ్యాణ్ గారు ఇప్పుడు సింగిల్ గా రాలేదు కదా, అంటే గుంపులుగా వచ్చారు. జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా వచ్చిండు, సింహంలోకి వచ్చిండు అని చెప్పి వాళ్ళ వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ చెప్పుకుంటారండి. అంటే అవతలని ఏదో రకంగా మైండ్ గేమ్ ఆడి రెచ్చగొట్టి ఏదో రకంగా ఇచ్చేసి వాళ్ళు బెనిఫిట్ పొందామని. ఇప్పుడు 2014 చంద్రబాబు నాయుడు గారు నెగ్గారండి. 2019 దగ్గరికి వచ్చేలోకి బీజేపీని వదిలేసారండి. ఎందుకు వదిలేసారు? వీళ్ళు పెట్టిన టార్చర్. స్పెషల్ ట్యాక్స్ ఏది, స్పెషల్ స్టేటస్ ఏది, మీరు తేలేదు అంటే కోపం వచ్చి వాళ్ళని అడిగి కోపం వచ్చి ఒక సంవత్సరం ముందు బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసిన గురించి మరి తర్వాత 25 మంది 23 ఎంపీలు తీసుకున్నా, 151 ఎమ్మెల్యేని తీసుకున్నాడు. మరి అన్న స్పెషల్ స్టేటస్ తిరగలేడా? పోలవరం పూర్తి చేయగలిగారా? అమరావతి పూర్తి చేయగలిగారా? చంద్రబాబు నాయుడు ఇచ్చిన డిట్కో ఇల్లు ఇవ్వగలిగారా? పూర్తిగా ఇవ్వగలిగారా? వీళ్ళ రంగులు వేసుకున్నారండి, పబ్లిసిటీ చేసుకున్నారండి. మొన్న ఎలక్షన్లు కూడా ఎక్కడ పడితే అక్కడ సిద్ధం బోర్డులు ఉన్నాయి. పోలీసు వాళ్ళు వాళ్ళైతేనో వీళ్ళైతేనో ఎవరైతేనో వాళ్ళ కొమ్ము కాస్తున్నారు. ఏంటంటే వాళ్ళ సొంత. ఇప్పుడు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి నెంబర్ ప్లేట్ అంటే ఎమ్మెల్యే గారి తాలూకా ఆ బండి అయితే ఏదైతే ఉందో ఆ బండిని పట్టుకుంటారు పోలీసులు. ఇంకా 2 రోజులే కదండి ఉంది వాళ్ళకి, 4వ తారీఖు దాకా ఉంది పవర్. దాని తర్వాత పవన్ అంటే ఇక్కడ ఉన్న ఎంపీ గారు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పబ్లిసిటీ ఎక్కువైపోయి ప్రస్తుతం ఉన్న ఎంపీ గారు వాళ్ళు కొంచెం ఈర్ష్యకు గురవుతారు కదా. మనం ఎలాగ ఓడిపోతున్నాం. ఇప్పుడు నామినేషన్కే 70,000 80,000 బళ్ళతో ఊరేంపు వెళ్ళింది. రేపు పొద్దున్న గెలిస్తే ఎలా ఉంటుంది ఊరేగింపు? ఊహించుకోండి, మీరే ఊహించుకోండి. అందుకని చెప్పేసి దాన్ని ఏదో రకంగా కట్టడి చేయనాకని చెప్పేసి ఈ 4 రోజులు మనకు పవర్ ఉంది కాబట్టి కుర్రోళ్ళని ఆఫ్ చేయాలని చెప్పేసి. అంటే కుర్రోళ్ళు అంటే అందరికీ ఓట్లు లేవు, ప్రతి ఒక్కడు ఏం మాట్లాడుతుంటే బచ్చగాళ్ళు అండి, కాలేజీ కుర్రోళ్ళు వాళ్ళకి ఓట్లు కట్టలేవు.
కొత్తగా ఓట్లు వచ్చాయండి ఇప్పుడు వాళ్ళందరికీ. ఆ బచ్చగాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. వాళ్ళకే ఓట్లు వచ్చాయి. వాళ్ళే ఇప్పుడు చూపించారు ప్రతాపేట అన్నదని. వాళ్ళే విజృంభించారు. ఎక్కడెక్కడి నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారండి. అంటే బండి లాక్కుంటే వాళ్ళు ఆగిపోతారా? ఎందుకు ఆగిపోతారండి? ఒక బండే ఉంటుందా ఇంటికాడ? ఇప్పుడు నాకు బుల్లెట్ ఉంది, లాగేసుకుంటాడు. స్కూటీ మీద వెళ్తాను, ఇంకో దాని మీద వెళ్తాను, ఇంకో దాని మీద వెళ్తాను, ఏదో దాని మీద వెళ్తాను. జూన్ 4 మాత్రం రోడ్డు మీద ఖచ్చితంగా జనం వస్తారండి. పిఠాపురంలో జూన్ 4 ఎట్లుంటది? పిఠాపురం అంతా రోడ్డు మీదకి జనం వస్తారండి కంపల్సరీ. కానీ ఎంతమంది వచ్చినా ఆపలేరు. అంటే 144 సెక్షన్ ఒక పవన్ కళ్యాణ్ గారే రావద్దని చెబితే తప్ప రావటం మానేరు జనం. ఎందుకంటే కళ్యాణ్ గారు ఇవాళ చెప్తున్న ప్రకారం అయితే, మాకు తెలిసిన అంచనా ప్రకారం అయితే, టీవీలో న్యూస్ చూసిన దాని ప్రకారం ఏంటంటే కళ్యాణ్ గారు తాడేపల్లిలోనూ అమరావతిలో ఉన్నది కదండి ఆఫీస్, జనసేన పార్టీ కార్యాలయంలోనే ఉంటాము జూన్ 4ని. ఎలక్షన్ రిజల్ట్ అంతా అక్కడి నుంచే వీక్షిస్తాం అన్న టైప్లో తెలిసింది. మరి అది ఎంతవరకు నిజమన్నా తెలీదు. అంటే ఎలక్షన్ అయిపోయాక 5కి వస్తారు ఇక్కడ. అదండి 5కి వస్తే మాత్రం ఊరేగింపు ఉంటుందండి, మామూలుగా ఉండదండి. గట్టిగా ఉంటుందా? ఉంటుందండి. మరి 4న అంటే ఈ ఓటర్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? సెలబ్రేట్ చేసుకుంటారండి. అయితే ఇప్పుడు ఏంటంటే వైసీపీ వాళ్ళ కాదండి. ఇప్పుడు ఈ కూటమి వాళ్ళు, జనసేన వాళ్ళు ఏం చేస్తారంటే అండి, ఒక పద్ధతిగా ఉంటుందండి. ఇప్పుడు రౌడ్ ఏం చేయాలా, రెచ్చిపోవాలా, అవతల మనం కించపరచాలా అన్న టైప్లో ఉంటుందండి. మనం గెలిచాం కాబట్టి మనం విద్యోత్సాహం మనం చేసుకోవాలా అన్న టైప్లో చేసుకుంటారు. అంటే ఒక మాట అన్న, లాస్ట్లో ఒక మాట చెప్తా. ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జనసేన పార్టీ వాళ్ళని మనం దగ్గర తీసుకోలేదు. అవునండి. ఇప్పుడు ఒకవేళ మీ చేతిలో అధికారం అంటే మీ పార్టీకి ఇట్లా గెలిచింది అనుకో, వాళ్ళు వస్తా అంటే మీరు దగ్గర తీసుకుంటారా? తీసుకుంటామండి, తప్పేం లేదండి. ఎవరైనా ప్రాబ్లం ఉంటే చేస్తారా? ఇప్పుడు ఒక నాయకుడు అన్నవాడు ఏం చేయాలి, బాధ్యత ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ ముందు అంతా వేరే అండి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవడైతే నెగ్గాడాడు ప్రతి ఒక్కడిని ఓటర్ని కూడా తన ఇంట్లో సొంత బిడ్డలా చూడాలండి. నాయకుడికి ఉండాల్సిన బాధ్యత అదండి. ఇప్పుడు మెయిన్ చేయాల్సింది ఏంటంటే ఏ నాయకుడన్నా సరే తన పిల్లల ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎలాగో తన నియోజకవర్గంలో, తన రాష్ట్రంలో, తన జిల్లాలో ప్రాబ్లమ్స్ తన సొంత ప్రాబ్లమ్స్గా ఈయన చేయనంత వరకు చేసి అభివృద్ధి చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ తీర్చనాకే కదండి నాయకుడు ఉంటా. అంటే ఇప్పుడు 51 మంది ఓటేసి 49 మంది ఓట్లు వేయలేదనుకోండి, ఆ 49 మంది మన శత్రులని మనం వదిలేయకూడదండి. ఏ నాయకుడన్నా చేయాల్సిన పని అండి. అంటే గత ప్రభుత్వంలో మీకున్న సమస్యలు మేబీ వైసీపీ వాళ్ళకి మీరు చెప్పుకుంటే మీ ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసిరా? చేయలేదండి. అంటే వాళ్ళ ప్రాబ్లంలో 2019కి ముందు నా ప్రాబ్లం మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. 2019 ముందు మా అబ్బాయి పాలిటెక్నిక్ చదువుతున్నాడండి. 2 సంవత్సరాలు అయిపోయింది. 3వ సంవత్సరంలోకి వచ్చాడు 2019 జగన్ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. 2019 వచ్చిన తర్వాత నా పేరుని కారు ఉందని మా పిల్లడు కాలేజీ ఫీజు ఆపేశాడు. నా పేరుని కారు లేదని చెప్పానండి. సచివాలయంలోకి వెళ్ళి కారు లేదని చెప్పాను. వెళ్తే అయితే కాగితాలు తెమ్మన్నారు. ఆర్టీ ఆఫీస్ నుంచి ఎవరి పేరున అయితే ఉందో వాళ్ళు చెప్పిన నెంబర్ కారు అది వాళ్ళకి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత సరే అండి అయితే మీకు డబ్బులు పడతాయి అన్నారు. పడతాయి అన్న తర్వాత 10 రోజులు పోయిన తర్వాత వెళ్ళాను, మళ్ళీ పడలేదు. మళ్ళీ అడిగితే అన్నారు మీ పేరుని భూ ఉందన్నాడు. నాకు భూ ఉందండి అంటే ఎంత ఉందండి, ఏం చూపించిందంటే ఒక 10 ఎకరాల ఊడి భూమిని, 15 ఎకరాల మెట్ట భూమిని చూపిస్తున్నారండి. సరే అయితే సర్వే నెంబర్లు ఇవ్వండి, నేను పన్నులు ఏమన్నా బకాయి ఉంటే కట్టుకుంటాను. లేకుంటే ఆ భూమి ఎక్కడుందో అదే సర్వే నెంబర్లు ఇస్తే అవి నేను కట్టుకుంటాను, పనులు ఏమన్నా పెండింగ్ ఉంటే కట్టేసుకుని నేను చేసుకుంటాను అన్నాను. ఎంఆర్ఓ ఆఫీస్ 6 రోజులు తిరిగానండి. 6 రోజులు తిరిగిన తర్వాత సీట్ ఇచ్చారండి, ఏమీ లేదండి. తెచ్చిచ్చానండి, మళ్ళీ తెచ్చిచ్చాను. మళ్ళీ తెచ్చిచ్చిన తర్వాత పడతాయండి అన్నారు, మళ్ళీ పడలేదు. ఎమ్మెల్యే గారు పెండిన దొరబాబు గారు గడప గడపకి వచ్చారు. ఇలా ఫీజు ఆగిపోయిందండి, డబ్బులు పడలేదండి అన్న. సచివాలయం సిబ్బందిని వాలంటీర్లకి ఆగేసారు, రాసుకోండి అన్న. రాసుకున్నారండి, ఇవాళ దాకా రాసుకున్నట్టు ఉంది అంతే. అంటే ఒక మాట అన్న, అంతకుముందు ప్రభుత్వాలు లేవండి. అంతకుముందు ప్రభుత్వాలు కాలేజీలకు ఫీజులు వేయలేదా? డైరెక్ట్గా వేసారు. ఆ సంవత్సరం అదే ఆ సంవత్సరం ఇచ్చినా తర్వాత సంవత్సరం ఇచ్చినా వాళ్ళ పడిపోండి. విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఇబ్బంది పడిపోరు కాదు. ఇప్పుడు మేమేమో మా బ్యాంక్ అకౌంట్లో వేస్తాం, వాళ్ళేమో బ్యాంకులో తీస్తాం, మళ్ళీ పట్టుకెళ్ళి అక్కడ కడతాం. వేయకపోతే వాళ్ళేమో ఎగ్జామ్ రాయనివ్వకపోవడం, ఇవన్నీ జనాలు చాలామంది ఇసుకుపోయారండి. చాలామంది ఇప్పుడు చదివిన ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చారు, చదువుకున్న విద్యార్థులు, వాళ్ళకి ఉద్యోగాలు వేయండి. ఇప్పుడు చేసుకోవడానికి పని ఏది అంటే ఇప్పుడు నేను ఇప్పుడే అడిగిన ఒక అబ్బాయిని, అయితే ఆ అబ్బాయి ఏమన్నాడంటే డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు అయిపోతుంది, డిగ్రీ అయిపోయినాక ఏం చేస్తావు ఇట్లని చెప్పి అడిగిన, తెలంగాణకి వెళ్ళి జాబ్ చేసుకుంటా ఇట్లని చెప్పాను. అవునండి, మరి ఏం చేస్తారండి, మరి ఇక్కడ ఏమి లేవు కదా. అట్లుంది మరి మీ ఇక్కడ కంపెనీలు లేవు కదా. ఎందుకంటే మా అబ్బాయి తెలంగాణలో చేస్తున్నాడు, 16,000 చేస్తున్నాడు.
16,000 చేస్తున్నాడు. రూమ్ రెంట్ ఎంత అవుద్ది, భోజనాలకి ఎంత అవుద్ది, ఎంత మిగులుతుంది? ఎందుకని అట్లా మాట్లాడతావేంటి? వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా, మంచి శాలరీ ఇస్తున్నాడు. 5,000కి అక్కడ ఆగిపోవాలి జీవితం అంతా. ఇంకా 5,000కి అవద్దండి. మంచిగా చేసింది కదా. అంటే వాలంటరీ జాబ్ చేస్తా ఏమన్నా వ్యాపారాలు ఉంటే చేసుకునే వాళ్ళు గట్టా ఉంటే మనకి ఎందుకులే ఇంకా సరిపోతులే అనుకునే వాళ్ళు ఉంటే చేసుకోవాలి తప్ప వాలంటరీ దేనికండి? డిగ్రీ చదువుకున్న వాలంటరీ చేస్తారండి. రాదండి. ఎగ్జామ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఫీజులు కూడా ఉండవు అవి డబ్బులు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు ఇసాక్. ఇక్కడ మనకు పిఠాపురంలో 2-3 డేస్లో మనకు కౌంటింగ్ ఉంది కదా, 24 ఎవరి సైడ్ ఉంది ఎక్కువైతే పిఠాపురం అయితే పాడిచ్చుకొని మన పాంపాయిపేట వరకు పవన్ కళ్యాణ్ అయితేనే ఎక్కువ మెజారిటీలో మాకు అనిపిస్తుంది. ఇప్పుడు అంటే ఎందుకన్నా వంగగీత గారి సైడ్ ఉందని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అంటే వంగగీత ఇప్పుడు వరకు ఎంపీగా ఎమ్మెల్యేగా చేసింది, ఎంపీగా చేసి ఇప్పుడు మా తూర్పు జిల్లాలోనూ ఎప్పుడు కాపాడినది. ఎమ్మెల్యేగా చేసి కాపాడింది కానీ కొద్దిగా పెళ్లి చేసి మళ్ళీ ఎంపీ తీరులోకి వెళ్ళిపోయింది. ఇప్పుడైతే మత్స్యకారులకి మన పిఠాపురం వర్గానికి పవన్ కళ్యాణ్ వస్తే మంచి పెళ్లి చేస్తాడని. అంటే మీరేం చేస్తుంటారు? మా ఆటలు చేస్తామండి, మత్స్యకారులు అండి. అంటే ఉప్పాడ సైడ్ చాలా మంది అంటే జట్టి కట్టాడు కానీ ఆ జట్టి వల్ల చాలా ప్రమాదం ఉంది. మా బోట్లు అయితేనే, మా మత్స్యకారులు అయితేనే చాలా ఇబ్బంది ఉంది. అది వేసాడు కదా, చాలా ఇబ్బంది ఉంది. అంటే ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఎవరు అది ఏనికి రాలేదంట, అక్కడికి వచ్చి మాట్లాడలేదంట. అది ఇప్పుడు వరకు మాట్లాడుతూనే ఉన్నాం. ఆ జట్టియా మాకు ఇక్కడ లోపలికి వేయాలి, కడతాలు మాకు ఆనాలంటే అది ఎక్కువ నాలుగు తవ్వాలి. అక్కడికి మొగలో దిగిన వాళ్ళు చచ్చిపోతున్నాం. ప్రమాదం ఇప్పుడైతే నరులు చచ్చిపోయాలండి ఆ మొగలో పెత్తాం కానీ. ఆ విశ్రమైన కెట్టాడు కానీ మనుషులు నరులు మనుషులు చచ్చిపోయాలి. ఆయన వల్ల నేను డబ్బులు కష్టమని ఆయన కష్టమని నేను విజయవాడ వెళ్ళాను. విజయవాడలో ఎంపీతో ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడిన అవకాశాలు ఉన్నాయి. అప్పుడన్నా ప్రజలకి అవకాశం ఏం లేదు. ఆయన వల్ల ప్రజలకి చాలా ఇబ్బంది, మత్స్యకారులకైతే చాలా ఇబ్బందిగా ఉంది. అంటే కళ్యాణ్ గారు వస్తే అది చేస్తారంటారా? అది మాకైతే కళ్యాణ్ గారికి మొత్తం చూపించామండి. మాట్లాడారా మీతో? మాట్లాడిన అంటే మాట్లాడినది పెద్ద వాళ్ళు మాట్లాడారు. మాకు వెళ్ళడానికి అవకాశం లేదు పవన్ కళ్యాణ్ గారి కాడికి. ఉన్న అవకాశాలు ఉంటే ఆయనతో మాట్లాడిన అవకాశాలు మాకు దేవుడు ఏదో టీవీలో ఇస్తే. ఇది చెప్పండి, కళ్యాణ్ గారు చూస్తారు. కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే ఆయనతో మాట్లాడిన అవకాశాలు ఉంటే ప్రజలకి మంచి చేయమని కోరుకుంటాం కానీ మాకు సొంతాలకి ఎప్పుడు మనం కోరుకోం. అభివృద్ధి మత్స్యకారులకి ఏం కావాలో, మత్స్యకారులకి ఏ ఇబ్బందాలు, మంచినీళ్ళు మా ఉప్పాడు సైడ్ ఉందండి. మంచినీళ్ళు చాలా మంది ఇబ్బంది పడతారండి. మంచినీళ్ళు కానీ ఆ గొట్టు ఇంతకుముందు వైఎస్ఆర్లో కెట్టాలండి. ఆ గొట్టు ఇప్పుడు అదే కాంగ్రెస్లోనూ ఆ గుట్ట అయిందండి. పల్లపరాజు గారు వేసాడండి అప్పుడులోను. ఇప్పుడు వరకు ఎవరు పెట్టుకున్న వాళ్ళు లేదండి. వంగ గీత గారు అయితేనే ఎవరు ఆయన జోలికి వెళ్ళలేదండి. వస్తుంది 2,000 కోట్లు పెట్టాము అవుతుంది అంటున్నారు కానీ అది అవ్వట్లేదు. ఇప్పుడు ఏదన్నా మాట్లాడుకోవాలంటే పవన్ కళ్యాణ్ గెలిస్తే మాకి మత్స్యకారులకి కొన్ని అవకాశాలు చేస్తాడు, మా బోట్లు ఇప్పిస్తాడు, ఆ జట్టి అంత ఎదర గుట్టి ఎత్తాడని మాకు కోరుకుంటున్నాం. అంతకునుంచే ప్రజలంతా ఓ నమ్మకంగా పవన్ కళ్యాణ్తో మాట్లాడాలని మాకు అవకాశం ఉంది. అంటే మమ్మల్ని వెళ్ళలేరు కుర్రోళ్ళు కాబట్టి మాకంటే పెద్దవాళ్ళు ఉంటాలి, వాళ్ళు మాట్లాడతాలి. మావైతే మాట్లాడరాము పవన్ కళ్యాణ్ గారి ఆయనతో మాట్లాడాలా, మా మనుషుల బాధలన్నీ ఆయనతో చెప్పాలా. మత్స్యకారుల నుంచి అయితే వస్తాడు మాట్లాడతాడు. అదే అంటున్నా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీ వాడాలో ఎన్ని ఓట్లు ఉంటాయి? మా అయితే 13,000 ఓటు అండి. 13,000 ఓట్ల అంటే వాడలో కదన్నా మత్స్యకారులు 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 అయితే 50,000 70,000 ఓటింగ్ ఉంటుంది. అంటే మా ఉన్న పేటలోను 13 కోట్లు పంచాయతీ అండి. ఇప్పుడు మీకున్న ఓడల ఇప్పుడు మీ గల్లీలా ఎన్ని ఓట్లు ఉంటాయి మీకు? 13,000. 13,000 కళ్యాణ్ గారికి ఎంత పడి ఉంటుంది, వంగ గీత గారికి ఎంత పడి ఉంటుంది? వంగ గీత గారికి అయితే 3,000 పడుతుందండి. 10,000 పవన్ కళ్యాణ్ గారు పడుతుందండి. మాకు నమ్మకం అండి, ఎక్కువ నమ్మకం. అన్న మీరు హిందూసా లేకుంటే క్రిస్టియన్సా? కీర్తిస్తుందండి, మా దేవుడిని నమ్ముతామండి. క్రిస్టియన్స్. అయితే రీసెంట్గా మేము అక్కడికి వచ్చినాము, ఉప్పాడ సైడ్ వస్తే కొంతమంది క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినాం. అక్కడ వాళ్ళు మాట్లాడింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే మమ్మల్ని ప్రార్థన చేయనియడంట. అండ్ ఇంకొకటి మేము
జై శ్రీరామ్ అని చెప్పి అనాలంటని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తారు. అది తప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆ మాట అన్నదండి. రైతులు ఇప్పుడు ఏమనుకున్నా సరే మత్స్యకారులను మా తెలుగుదేశం నెమ్మని కానించి ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు కానించి పవన్ కళ్యాణ్ కానించి ఎప్పుడు దగ్గర రానదండి. ఇప్పుడు అలాగనుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరుపతి గుడి ఎక్కట్లేదా? అది హిందూ సంపద కదా, హిందూ సంపద కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాడికి క్రైస్తుడే అనుకుంటాం మనం, మా క్రైస్తులే. ఇప్పుడు అలాగే జగన్మోహన్ రెడ్డి హిందూ గుడి ఎక్కితే కొడతాం కదా, ఆయన హిందువు అయితే మరి హిందూ ఎంత ఎక్కిన క్రైస్తవ గుడి. అలాగే ఎవరి నమ్మకం వాళ్ళది. అంటే ఇది చెప్పింది ఎవరంటే నాయకులు కాదు, అదే మాలో పాస్టర్లు ఏరియాగా ఉండాలండి. అంటే పాటర్లు అంతా ఒక రాగా ఉండాలండి. ఏరేరు ఉద్దేశం అండి. పాటర్లకి ఏంటి వాళ్ళకి తెలియదండి. ఏదనుకుంటే దేవుడిని నమ్ముతున్నాం ఆయన్నే శుద్ధించుకోవాలండి. పాటర్లు ఇందులోకి వచ్చి రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడొచ్చింది అంత పని లేదండి. దేవుడు పైన ఉన్నాడండి. వాళ్ళు చెప్పవచ్చింది ఏంటంటే మారాట నిరుపేదలకి ప్రసంగం చెప్పాలండి, ఇలా చేయాలి అలా చేయాలి. రాజకీయాలు మాత్రం పాటలు వాడడం తప్పండి. ఎవరన్నా ఉప్పాళ్ళు పాటలు ఉండాలండి. ఆయన నుంచి మాట్లాడే వాళ్ళు పాటలు కాదండి. అంటే మీరు నమ్ముతారా ఇట్లా ఇట్లా పవన్ కళ్యాణ్ ఇట్లా వస్తే జై శ్రీరామ్ అని చెప్పి అనమంటాడని చెప్పి మీ క్రిస్టియన్స్ వాళ్ళని అంటాడా? అది తప్పండి. ఆ మాట వాడడండి. పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మాయి గారు అలా వాళ్ళ మిస్సెస్ గారు దేవుడిని నమ్మేలండి. బైబిల్లోను క్రీస్తుని చర్చికి వెళ్తున్నారండి వాళ్ళు. అంటే వాళ్ళ అమ్మాయి గారు ఇప్పుడు పుట్టిన అమ్మాయి అంటే బొట్టు పెట్టుకుందని ఒకటి కానీ వాళ్ళు ఎప్పుడు దేవుడి మందిర్లోనే ఉన్నాలండి. ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ పుట్టిన బిడ్డలు కానీ ఎప్పుడు ఆహ్వానించైనదండి. మీరు ఏ దేవుడిని నమ్ముతారో ఆ దేవుడిని శుద్ధించమన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఇది మతం ఆ మతం ఉంచను తీసేతనని అన్నదండి పవన్ కళ్యాణ్. అయితే మాకు తెలిసిన మట్టుకైతే అయితే ఆ మాట ఫాల్స్ అంటారు, ఫాల్స్ అంటారు. అయితే మీరు తప్పుడు మాట, తప్పుడు మాట అండి. అంటే వాళ్ళు అనడం పవన్ కళ్యాణ్ వస్తే చర్చలు తీసేస్తాలన్న మాట రాంగ్ అండి. అది పవన్ కళ్యాణ్ ఆ మనిషి ఉన్న మనిషి కాదండి, మాకు తెలుసండి. ఎక్కువ నమ్మకం అంటే పవన్ కళ్యాణ్ అన్న వచ్చాడంటే మా మాట్లాడితే ఎప్పుడైనా మాతో మాట్లాడిన అవకాశం ఎప్పుడో టీవీలో వస్తుంది. ఆ టీవీలో ఉన్న పవన్ కళ్యాణ్ అన్ని దగ్గరికి వెళ్ళి చెప్తాను నేను. అంటే కేసు ఇంత ఉంది, ఎప్పుడు మమ్మల్ని కింద తోసిపాడు కాదని అవన్నీతో నేను పూర్తి భారం అంతా చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ తోటి మాట్లాడిన అవకాశాలు వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. నేనైతే చంద్రబాబు గారితో చెప్పలేను కానీ కళ్యాణ్ గారితో ఖచ్చితంగా